మరి యనమల రామకృష్ణ గారు మీరు చాలా క్లోజ్ కదా బాలయ్య గారుని, మీకు ఎవరితో బాగా క్లోజ్ అని అయితే యనమల రామకృష్ణ గారితో ఆయన క్లోజే. కాకపోతే ఆయన ఒక ఆత్మీయతో కూడా అనుబంధం అది. ఇది అయితే ఒక స్నేహబంధం ఇది మన బాలయ్య గారితో. బాలయ్య గారు ఇది నాటి ఇప్పటికీ కూడా తలుచుకుంటున్నాం అంటే ఇంతమంది వచ్చారంటే అందరికీ కూడా ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు అడగండి మీరు, అందరికీ కూడా ఎంతో కొంత బాలయ్య గారితో అనుభవం ఉన్న వాళ్ళు అందరూ, టచ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా. ఆయన కార్యకర్తల పట్ల చూపిన నిబద్ధత కానీ ఆత్మీయత కానీ చాలా వర్ణాతీతం. ముఖ్యంగా ఒకసారి నా బాగా గుర్తు, అమలాపురంలో ఒక సామాన్య కార్యకర్త తను బార్బర్ షాప్ ఓపెనింగ్ చేయించాలి. బార్బర్ షాప్ ఓపెనింగ్కి ఆడు ప్రోటోకాల్లో నెంబర్ 4 లోక్సభ స్పీకర్ అంటే బాలయ్య గారిని రమ్మంటే బాలయ్య గారు వస్తారంటే మాకు అంత నమ్మకం కదా, బాలయ్య గారు ఇందరూ ఎందుకు వస్తారని. అది వచ్చేయండి ఫ్లైట్లో రాజమండ్రి వచ్చేసి రాజమండ్రి హెలికాప్టర్ తీసుకుని అమలాపురంలో అది బార్బర్ షాప్ ఓపెన్ చేసి మళ్ళీ వెళ్ళిపోయాడు. అంత కార్యకర్తల మీద అంత అభిమానం ఉండేది ఆయనకి. అదేవిధంగా ఆయన ఏదైనా పని పట్టుకుంటే పని పూర్తి సాధించే తీరాలనే ఒక దృఢమైన దృక్పథం ఉంది ఆయనకి. ముఖ్యంగా ఆ రోజున యానాం ఎదుర్లంక బ్రిడ్జి కానీ లేదా చించవాడ బ్రిడ్జి కానీ ఆయన ఎంత సాధించాడు అనేది చంద్రబాబు నాయుడు గారు ఏ దృక్పథంతో అయితే, ఏ ఆశయంతో అయితే ఈయనకి అంత ఉన్నత పదవి ఇచ్చాడో ఆ పదవి అన్ని విధాలా కూడా న్యాయం చేశాడు. ఆయన మినిస్టర్ అందరినీ కూడా పిలిచి మాట్లాడడం, ఆయన ఛాంబర్ పిలిచి మాట్లాడడం, స్పీకర్ గారు కాబట్టి సెంట్రల్ మినిస్టర్లు అందరూ ఒక్కొక్కరు పిలిచి మాట్లాడడం, ఎంతసేపు మా కోనసీమ అభివృద్ధి, మా జిల్లా అభివృద్ధి అని కూడా. మరి నేను మొన్న కోనసీమ పర్యటనకి వెళ్ళాం, మొన్న ఏదో కార్యక్రమానికి వెళ్తే ప్రతి చోట కూడా ఆయన ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎందుకంటే ఫస్ట్ ఆయన మినిస్టర్ అవ్వకముందు, ఎంపీ అవ్వకముందు నాకు కోనసీమ పరిస్థితులు తెలుసు. ఎందుకంటే అక్కడ పార్టీ పరంగా ఎలక్షన్లు పనిచేసాం మేము, మా మిత్రులందరం కూడా. మాకు తెలుసు అప్పుడు. తర్వాత ఇప్పుడు కూడా చాలా డెవలప్ అయింది అంతా కూడా. కాబట్టి నేను వాళ్ళ అబ్బాయితో కూడా చెప్పాను, హరీష్ మాధురితో, అతను ఎంపీ ఇప్పుడు, అతనితో కూడా చెప్పాను. ఎందుకంటే మీ నాన్నగారు ఆశయాలు ఫలించాలంటే ఇంకొకటి మిగిలిపోయిందయ్యా, కోనసీమలో రైలు కోత వినిపించాలనేది ఆయన ఆశీర్వాదం. అది కూడా నీ హయాంలో నువ్వు నెరవేర్చాలి. ఎందుకంటే చాలా మంది ఎంపీలు అయ్యారు కానీ అది తీరిన కలగానే మిగిలిపోయింది ఆయనకి. అది నెరవేర్చాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా కోటిపల్లి ముక్తేశ్వరం గోదావరి మీద రోడ్డు మార్గం నిర్మించాలి, అది కూడా బ్రిడ్జి కట్టాలి, అది కూడా చేయించండి అని చెప్పడం జరిగింది. అది కూడా నెరవేర్చినప్పుడు పూర్తిగా సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, చాలా మందికి మేము దాన్ని గొప్పగా చెప్పుకోలేదు కానీ చాలా గొప్ప విషయం అది. ఈ పొట్టి శ్రీరాములు గారి స్టాంప్ రిలీజ్ చేయించడం అనేది. ఎందుకంటే నాకు వీళ్ళు ఈ పొట్టి శ్రీరాములు ఏంటది మీ సంఘం పేరు వీళ్ళందరూ కూడా ఆ సొసైటీ వేసుకుని నన్ను అడిగారు, బాలయ్య గారితో చెప్తే స్టాంప్ రిలీజ్ చేయించమని చెప్తే ఇప్పుడు బాలయ్య గారితో నేను చెప్పడం జరిగింది. బాలయ్య గారితో చెప్తే పొట్టి శ్రీరాములు గారు అంటే ఆత్మార్పణ చేసిన వ్యక్తి, మన ఆంధ్ర రాష్ట్ర కోసం, భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఆత్మత్యాగం చేసిన వ్యక్తి. ఆయన స్టాంప్ రిలీజ్ చేయించగలిగితే మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన ఎప్పటికప్పుడు నేను నా పనిలో ఉండి నేను మర్చిపోయినా ఆయన గుర్తు చేసేవాడు. ఆయన కాకినాడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు ఎలా వీళ్ళు వచ్చి ఆ స్టాంప్ లేని పిల్లలుగా అనివాడు. ఆయన పిలిచి ఇలా దగ్గర వెంటాడి ఆ స్టాంప్ రిలీజ్ చేయించడం. దురదృష్టం ఏంటంటే ఆ స్టాంప్ రిలీజ్ చేసి టైంకి ఆయన ఏదో వేరే పని మీద ఉండిపోయాడు. ఇక్కడికి రామ్విలాస్ పాస్వాన్, అప్పుడు సెంట్రల్ కమ్యూనికేషన్ మినిస్టర్, ఆయన వచ్చి సుబ్రహ్మణ్య మైదానంలో ఆ స్టాంప్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, చేసిందంతా ఆయన, దానికేమో నాకు సన్మానం చేశారు అందరూ కలిసి. అది నాకు ఆ సన్మానం నేను అనుకున్నావు కదా నాకు తెలియదు, కానీ బాలయ్య గారి శిష్యుడిగా ఆ సన్మానం అందుకోవడం అనేది నాకు ఆనందంగా అనిపించింది. బాలయ్య గారికి పార్టీ పట్ల నిబద్ధత, అభిమానం ఎలా ఉందంటే, ఎంతవాడైనా కానీ నేను ఇవ్వండి అన్నట్టుగా ఆయనకి సంబంధం లేని విషయం. ముఖ్యంగా ఇక్కడ రాజమండ్రిలో అప్పుడు రెండోసారి అవుతుంది, అక్కడ రెండోసారి ఫస్ట్ టైం కార్పొరేషన్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం
కార్పొరేషన్ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు డిప్యూటీ మేయర్ ఎలక్షన్కి మనకి సంఖ్యాబలం కొంచెం తక్కువగా ఉంది. మొత్తానికి అవి వాళ్ళని పోయిస్తే మాకు ఇండిపెండెంట్గా గెలిచిన బట్లంకి ప్రకాష్ మా శిష్యుడు, మీకు అందరికీ తెలిసిన విషయం కదా. ఆయన ఫోన్ చేసి లాస్ట్లో ఆయన ఫోన్ చేసిండు, ఎట్టి పరిస్థితుల్లోనే బట్లం ప్రకాష్ తోటి ఓటు వేయించాలి, డిప్యూటీ మేయర్ గెలవాలి, నేను నాకు ఫోన్ గెలిచిందంటే నాకు ఫోన్ చేసి చెప్పాలి అని చెప్పి నాకు ఆదేశించడం జరిగింది. యాక్చువల్గా ఆయన గౌతమి ఎక్స్ప్రెస్లో ఢిల్లీ వెళ్తున్నాడు, ఆయన అది హైదరాబాద్లో అక్కడ ఢిల్లీ వెళ్తాడు. నాకు ఫోన్ చేస్తే నేను పిఏతో ఫోన్ చేయించాను. నేను ఇది నా మనస్తాపం ఉంది కాబట్టి కొంచెం ప్రథమ కోపం ఉంటుంది కదా, మీకు అందరికీ తెలుసు కదా. నేను వెళ్ళలేదు, నేనే ట్రాఫిక్లో ఇరుక్కుపోయినా ఇదని చెప్పేసి మొత్తం వాళ్ళు. ఆయన చెప్పింది ఏంటంటే ఇది గెలిపించి నాకు మాట్లాడి నాతో అన్నారు. దీంట్లో సాడెస్ట్ విషయం ఏంటంటే అయిపోయింది, ఓటు వేయించారు, గెలిచింది ఆవిడ గుర్తుందో లేదు ఈ ఉదంతంతోనే ఆవిడ గెలిచింది, ఆవిడ డిప్యూటీ మేయర్ అయింది. అయితే నేను ఫోన్ చేస్తే ఢిల్లీ ఫోన్ చేస్తే ఆయన ఆ టైంలో మీటింగ్లో ఉన్నాడు. మీటింగ్లో ఉంటే ఆయన వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తానండి అన్నారు. ఆ ఫోన్ రాలేదు, ఆ తర్వాత ఆయన అయిపోయాడు. బాలయోగ్ గారు ఈవేళ స్టాంపు తీసుకురావడంలో ఆయన అత్యంత ముఖ్యమైన పాత్ర. ఎందుకంటే గణకృష్ణ గారి సహకారంతో బాలయోగ్ గారు మాకు స్టాంపు తెచ్చేలా చేశారు. ఎందుకంటే గణకృష్ణ గారి సన్మానం అంటే మరి ఆయన వల్లే వచ్చింది. ఆయన చెప్తేనే బాలయోగ్ గారు మాకు విన్నారు కాబట్టి ఆయనే మాకు ముఖ్యం. సో ఎప్పుడు ఢిల్లీ నుంచి ఫోన్ చేసేవారు. ఆయన ఫోన్ చేసి ఆ డిజైన్ ఏంటి, అలా ఏంటి, ఇలా ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని అంటూ అస్తమానం అడిగేవారు. అలాగే నాకు మర్చిపోలేని సంఘటన ఏంటంటే కృష్ణ గారు రెండో అమ్మాయి మ్యారేజ్ అవుతుంటే శ్యామలాడాక్స్ దగ్గర విగ్రహం ఓపెనింగ్ భోజనాలు కూడా చేయకుండా చాలా మంది ఎమ్మెల్యేలు మినిస్టర్లను కూడా గణకృష్ణ గారు ముందు ఆ కార్యక్రమానికి వెళ్ళండి అని చెప్తే ఆయన సరిగ్గా వాళ్ళెవరు కూడా సరిగ్గా భోజనాలు చేయకుండా కూడా యనమల రామకృష్ణ గారు ఇట్లా అందరూ కూడా అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చి దాన్ని సక్సెస్ చేశారు. అవాళ బాలయోగ్ గారు వెళ్ళడానికి గోదావరి సామర్లకోటలో గోదావరి స్టేషన్లో గోదావరి ట్రైన్ కూడా కాసేపు ఆఫ్ చేశారు. అది ఏంటంటే మరి కృష్ణ గారి సహకారంతో కదా వాళ్ళ అమ్మాయి భోజనానికి కూడా కూర్చోకుండా పంపించారు ఆయన. అవన్నీ మేము మర్చిపోలేని సంఘటనలు బాలయోగ్ గారితో. ఎప్పుడన్నా రండి, ఢిల్లీకి రండి, సరదాగా ఉండండి అనేవారు. అన్నీ కూడా కృష్ణ గారి వల్లే కదా మాకు వచ్చింది. అదే సమ్మానం. అదే బాలయోగ్ గారు మరణానంతరం గణకృష్ణ గారు ఎంతో ప్రేమతో అభిమానంతో ఈ కమ్మాల చెరువు పార్క్ లో ఓ బెస్ట్ సైజు ఆయన విగ్రహం స్థాపించి అక్కడే కార్యక్రమాలు ఏవి చేస్తుండేవాడిని. అది ఎండకి వానికి అన్ని ఇదిగా ఉంటున్నారు చెప్తున్నా కూడా నేను దానికి ఒక అంబ్రెల్లా లాగా వేయండి సార్ నేను రిక్వెస్ట్ చేసేవాడిని. అప్పటికి కూడా చిన్న షేడ్ ఏదో చేయడం జరిగింది. కానీ ఈ వార్డు కార్పొరేటర్ మా భార్య అయిన పలార ఉమాదేవి గారు కోరిక మేరకు గణకృష్ణ గారిని రిక్వెస్ట్ చేయగా ఆయన ఈ కార్యక్రమం చాలా ఇదిగా తీసుకొని ఇంత పెద్ద స్టాచ్యూ పెట్టి ఆయన మీద ఉన్న అభిమానాన్ని మా కార్పొరేటర్ గారు వచ్చిన హామీని రెండింటిని పరిగణలో తీసుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు గణకృష్ణ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడ విగ్రహం పెట్టగల కారణంలో ఒక భాగంగా ఇక్కడ ఇదంతా గుర్రపడకతో నిండి ఉండేది. ఆ రోజుల్లో శ్రమదానం పేరు చొప్పున గణకృష్ణ గారు ఇతర నాయకులు మా తెలుగుదేశం నాయకులతో పాటు ఆయన కూడా పాల్గొని ఇక్కడ కార్యక్రమం చేసినందుకు గాను దానికి గుర్తుగా ఉండేలాగా ఇక్కడికి విగ్రహం పెట్టడానికి ఆయన చాలా వరకు కృషి చేశారు. అదే కాదు, విగ్రహం చేసి వదిలేయడమే కాదు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఆయన జన్మదినం, అలాగే మార్చి 3న ఆయన వర్ధంతి, అక్టోబర్ 1 ఆయన జన్మదినము, మార్చి 3వ తారీఖున ఆయన వర్ధంతి. ప్రతి సంవత్సరం ఈ రోజు వరకు కూడా నిరంతరం కొనసాగుతూ ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయనకు ఈ విధంగా కూడా ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాలయోగ్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ, బాలయోగ్ గారు అంటే కార్యకర్తకి ఎంత పిలుస్తారన్నది నేనే ఉదాహరణ. మా నాయకుడు గణకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో ఆనాడు బాలయోగ్ గారు తోటి నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన ఆనాడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా
ఆయన చేసిన సర్వీసెస్ రాష్ట్ర ప్రజలెవరూ కూడా మర్చిపోకుండా ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరితో కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ దానికి ప్రాముఖ్యత ఎక్కువ ఇచ్చేవాళ్ళు. అటువంటి మహనీయుడు మన పార్లమెంట్ కి ఇండియాలోనే మరి స్పీకర్ అయినందుకు మన అందరికీ కూడా గర్వకారణం. భవిష్యత్తులో అటువంటి నాయకుల్ని మనం కోల్పోవడం చాలా విచారకరం. భవిష్యత్తులో కూడా అటువంటి జరగకూడదని ఆలోచన మనం అందరం ముందు ప్లాన్ చేస్తూ ఆయన చనిపోయినప్పుడు కూడా మా దగ్గరే ఉన్నారని చెప్పి అన్న ఆలోచనతో మేము అందరం ఉంటున్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. మేము ఆల్ ఇండియా ఎస్టీడీపీటీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తా వెళ్ళినప్పుడు రాజమండ్రి అసోసియేషన్ తరఫున మా ఎస్టీడీపీటీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యనమల రంగబాబు, నందూరి సుబ్బారావు సెక్రటరీ, నేను జాయింట్ సెక్రటరీని. ఆ టైంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా వెళ్ళినప్పుడు ముందు రోజు వెళ్ళి మేము ఆయన అపాయింట్మెంట్ తీసుకుంటే వెళ్తే మరుసటి రోజు మాకు టైం ఇస్తే మేము వెళ్తే మాకు రాజమండ్రి నుంచి వచ్చామని చెప్పేసి మా అందరికీ కూడా పిలిచి కూర్చోబెట్టి ముందు మమ్మల్ని టిఫిన్ చేయండి అని చెప్పి టిఫిన్ చేసిన తర్వాత ఆయన వచ్చి మా దగ్గరికి మీరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చి ఏంటంటే ఇలా రాజమండ్రి అంటే మిమ్మల్ని చూద్దారని వచ్చాం. మేము మాకు ఎంత ఇలా ఆంధ్ర నుంచి కానీ తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ ఎవరైనా వస్తుంటే చాలా మంచి బాగా పలకరించి ఆతిథ్యం ఇస్తున్నారంటే ఒకసారి మిమ్మల్ని పొజిషన్ లో చూద్దారని వచ్చాం సార్ అంటే వెరీ గుడ్ అని చెప్పి మా అందరితో కూడా చాలా 10 నిమిషాలు ఆయన విలువైన సమయాన్ని మాతో షేర్ చేసుకున్నారు. అంటే టిఫిన్ చేసి బయటకు వస్తామండి. మేము మధ్యాహ్నం మళ్ళీ ఇంకా బయటకి తిరగటానికి బయటకు వస్తామండి. అప్పుడు ఇంకా 10:30, 11 ఆ టైం బయటకు వస్తాం. అసలు మేము ఊహించలేదని మనకి ఎక్కడ ఇస్తారులే అనుకున్నామండి. మేము తర్వాత మాకు మేమే షాక్ తిన్నామండి. చేసి ముందు అటెండర్ వచ్చి టిఫిన్లు అరేంజ్ చేసి తర్వాత మళ్ళీ సార్ వస్తారు కూర్చోండి అని చెప్పేసి అని మళ్ళీ ఆయన వచ్చి అప్పుడు మర్చిపోలేండి, లైఫ్ లో మర్చిపోలేండి.